సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తూ తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మాయమాటలతో మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టడంలో కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్య విరుద్ధ పాలనను ఎండగట్టడంలో కానీ విఫలమైనటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణకే కానీ ఈరోజు దేశానికే కానీ ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ అవసరమైనటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణలో పూర్తిగా అంటే ఒకే ఒక్క వ్యక్తి యొక్క చేతుల్లోన వారు చెప్పినట్టుగా ఎవరు కూడా నోరిప్పనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ప్రశ్నించే గొంతుక కూడా లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళతో కుమ్ముక్కైపోయి టీఆర్ఎస్ పార్టీతో అండర్స్టాండింగ్ పెట్టుకొని లాలూచితో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నశించేటటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీగా ఎదగడానికి కేవలం బీజేపీకి అవకాశం ఉంది. బీజేపీ ఒక బలమైనటువంటి నాయకత్వంలో ఈరోజు దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ దేశం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ దేశానికి రక్షణ కల్పించే శక్తి కానీ ఈ దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి కానీ కేవలం మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి మరి ఆ పార్టీని ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ముందుకు తీసుకుపోవడానికి మరి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కేవలం రేపు ఒక ప్రతిపక్షంగా మరి ముందుకు పోయేటటువంటి పరిస్థితి కేవలం బీజేపీ పార్టీతోనే ఉందని భావించి ఈరోజు ఒక నేషనల్ పార్టీలో ఉండి ఈ దేశం యొక్క సమగ్రత కోసం ఈ దేశం యొక్క రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి మరి మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకొని మరి బీజేపీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు బీజేపీలో చేరిన సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి లక్ష్మణ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి అందరి నాయకులు మరి కార్యకర్తలు క్యాడర్ అందరితో కూడా కలుపుకొని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని వచ్చే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మోడీ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు గెలిపించడానికి మేము అందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాబోయే కాలంలో కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఉంటూ మళ్ళీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల కల్లా ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ